సో రెడీ అండి మీరు? నేను రెడీ అండి. మీరు చికెన్ బ్రోకోలీ ఫ్రై అన్నారు కదా? ఓకే ఓకే, మరి చికెన్ బ్రోకోలీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ బ్రోకోలీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, తరిగిన బ్రోకోలీ 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా మధు గారు? తప్పకుండా అండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మనం. ఇది సిసమి ఆయిల్, ఇది నువ్వుల నూనె. నువ్వుల నూనె. సో మొత్తం ఇదే వాడుతున్నారు? మొత్తం డిష్ అంతా నువ్వుల నూనె వాడుతున్నాను. ఫస్ట్ వేసేసుకుని అంత కొంచెం సరిపోతుందా మనకి? అంటే ఇక్కడ కొద్దిగా ఉంది, మనం వేసుకోవచ్చు కానీ సరిపోతుందండి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ అంటే బోన్లెస్ చికెన్ కదా, దాంట్లోంచి వస్తుంది అన్నమాట, కొద్దిగా వాటర్ వస్తుంది. సో సరిపోతుంది. సో ఇది వేడెక్కాక ఈ చికెన్ వేసుకోవాలి. ఐ థింక్ కొద్దిసేపు వేడెక్కని అండి. సో ఇది వస్తుంది, సౌండ్ వచ్చింది కదా, సౌండ్ వచ్చినప్పుడే వేసేసుకుంటే. సో డైరెక్ట్ అంతా ఇంకా దీంట్లో ఆనియన్స్ అలా ఏమీ అక్కర్లేదు అంటే వేస్తాము. ఫస్ట్ మనం చికెన్ ఏమో ఫస్ట్ ఫ్రై చేసేసుకుని తీసేస్తాము, పక్కన పెట్టుకోవాలా? పక్కన పెట్టేసుకుని తర్వాత ఇది మళ్ళీ సేమ్ దీంట్లో మనం నెక్స్ట్ అన్ని చేసేసి పెట్టుకుంటాం. ఇది కూడా ఇందాక నవీన్ గారు చెప్పినట్టు లీన్ కట్ చికెన్ అన్నమాట. సో ఇది ఫ్రైట్ తక్కువ ఉంటుంది దీనికి. సో మొత్తం ఈ డిష్ అంతా కాస్త హెల్తీ సైడ్ ఆఫ్ డిష్. హెల్తీ, ఓకే. సో అంటే ఇది జస్ట్ మనకి కొద్దిగా ఇలా ఇదైతే చాలా ఎలా కొంచెం అంటే మొత్తం కుక్ అయిపోవాలండి, ఫుల్ కుక్ అయిపోవాలి. ఓకే ఓకే. అంటే కొద్దిగా సాల్ట్ వేద్దామండి దీనికి, ఓకే, కొద్దిగా ఫ్లేవర్ రావడానికి. మరి ఇవి చిన్నగా కట్ చేసేసుకున్నాం అంటే దీనికి ఏంటంటే కట్ చేసేటప్పుడు బ్రోకలీకి ఈక్వల్గా కట్ చేసుకుంటే అంటే రెండు సేమ్ సైజ్ ఉంటాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా కాకుండా చుట్టానికి కానీ తినడానికి కానీ బయటికి బాగుంటుంది అన్నమాట. ఓకే ఓకే, కొద్దిగా బ్రౌనిష్గా వస్తే బాగుంటుంది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి, అంటే కుక్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొద్దిగా ఒక 1% 2% అట్లా అవ్వకముందు ఉంచేస్తామనుకోండి, మనం ఈ సాసెస్ అన్ని వేస్తున్నాం కదా, వీటితో పాటు కుక్ అయితే బాగా చైనీస్ ఫ్లేవర్ వస్తుంది. చైనీస్ ఫ్లేవర్ వస్తుంది. సో ఎలా అంటే ఇది రైస్ ఐటమ్తో అలా తినొచ్చా? రైస్ ఐటమ్తోనే బాగుంటుంది. రైస్ ఐటమ్తో అంటే ఇది రోటీతో వాటితో అంత మంచిగా బాగుండదు. రైస్తో తింటే అంటే వేడి వేడి రైస్తో తింటే ఆఫ్టర్నూన్ కానీ డిన్నర్ కానీ బాగానే ఉంటుంది, ఏ టైంకైనా. సో ఫ్రై అయిపోయింది, మనం తీసేసుకుంటాం. ఫ్రై అయిపోయింది కదా, తీసేద్దాము. తీసేసి కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఎక్కువ ఆయిల్ పట్టదు, జస్ట్ ఆల్రెడీ ఉంది కదా, అది సరిపోతుంది. ఇప్పుడేమో మనం ఈ గార్లిక్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇది వేసుకుందాము. ఇప్పుడేమో ఈ ఆనియన్స్ వేసేసుకుంటాము. ఆనియన్స్ ఏమో ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లా గ్లాసీగా. మీకు చికెన్ ఎందుకు ఇష్టం, వేరేది ఎందుకు ఇష్టం? చికెన్ అంటే అన్ని ఇష్టమే, నాకు గోంగూర కూడా చాలా ఇష్టం అండి. ఇప్పుడు మనమేమో బ్రోకలీ వేసేసుకోవచ్చు. ఇది ఏమంటే ఈ బ్రోకలీని నేను ఇలా ఫ్లేవర్స్ చేసినాక మైక్రోవేవ్లో 2 minutes పెట్టాను. కాస్త ఉడికిపోయింది అంటే, లేకపోతే కొద్దిగా ఎక్కువసేపు పడుతుంది దీనికి. ఇది మనం ముందు ఆల్రెడీ ఉడికించంటే వాటర్ ఏమి వేయక్కర్లేదు. మైక్రోవేవ్ బౌల్ ఇలాంటి తీసుకొని జస్ట్ 2 minutes పెడితే అది ఉడికిపోతుంది. దానికి మనం ఈజీగానే ఉంటుంది. పాన్ మీద ఉడికిస్తేనప్పుడు కొద్దిగా వాటర్ వేయాలి. అదే మైక్రోవేవ్ అనగానే మీకు ఏం అవసరం లేదు, వాటర్ ఏమి అవసరం, డైరెక్ట్ గా పెట్టేసి ఒక 2 minutes పెట్టారనుకోండి అదే. ఒకవేళ అంటే మనం డైరెక్ట్ ఇక్కడ పచ్చివి వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఎక్కువ టైం పడుతుంది. అదే టైం కాదు అనుకుంటే మనం డైరెక్ట్ చేసుకున్నా బాగానే ఉంటుంది, డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇది కొద్దిగా అయినాక ఇది బ్రోకలీ ఎలా ఉండాలంటే మెత్తగా అయిపోకూడదు, మనం తినేటప్పుడు కాస్త క్రంచ్ ఉండాలి. క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్గా బ్రోకలీ అలా ఉంటేనే మనకి కొద్దిగా ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, లేదంటే ఆ ఫ్లేవర్ అసలు తెలియదు మీకు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనం ఇది వేపుకున్నాం కదా ఆల్రెడీ, ఫస్ట్ చేసేస్తాం కదా చికెన్, ఇది వేసేద్దాం. సో ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మన సాసెస్ అన్నీ ఉన్నాయి కదా,
ఇది రెడ్ చిల్లీ పేస్ట్ అండి, ఇది వేసేసుకుంటాం కారం. కారం అంతా ఇదే, కారం అంతా ఇదే. ఈ డిష్ అంటే పెద్ద ఎక్కువ కారం ఉండదు, మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు ఇది సోయా సాస్ అండి, ఇది కూడా వేసేస్తున్నాం. అండ్ ఇది కెచప్ అంటే కెచప్ టమాటో సాస్ అని అనుకోవచ్చు, ఇది కూడా మనం వేసేద్దాం. ఇది కాస్త సాల్ట్ వేయాలి, మనం అన్ని వేసాం కదా. సో ఇందాక నుంచి మనం జస్ట్ చికెన్ లో కొద్దిగా వేసుకున్నాం అంతే. చికెన్ లో కొద్దిగా వేసాము, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం. మళ్ళీ సరిపడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేసేసి మొత్తం కలిపేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఇది అయిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేద్దాం, వేస్తే అది అంటే కుక్ అవుతుంది. కొద్దిగా ఒక 2 or 3 స్పూన్స్ లాగా. సో ఇప్పుడు అన్ని ఆ సాసెస్ అన్నీ కుక్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో కొంచెం అది కొద్దిగా మెత్తబడితే మనకి అయిపోతుంది, అంటే జస్ట్ అది దగ్గర పడుతుంది. దగ్గర పట్టేటప్పుడు మీకు ఈవెన్ ఫ్రైడ్ రైస్ వేసేటప్పుడు దీని జ్యూసెస్ కానీ గ్రేవీ కానీ దాంతో రావడానికి కలవడానికి కాస్త అవకాశం ఉంటుంది. ఇంకా ఇది కొద్దిగా చల్లారినాక ఇవి వేసేసుకోవాలి మనం. ఇది అయిపోయింది కదా ఆల్మోస్ట్, ఉల్లికాడలు వేసేసుకుంటే గార్నిష్ కోసం అన్నమాట. ఉల్లికాడలు అది కట్టేయండి, ఇంకా కట్టేస్తే ఇంకా ఆ వేడికే ఇంకా ఉడికిపోతుంది. ఇది మళ్ళీ ఉల్లికాడలు అంటే మనకి పెద్ద ఫైనల్ గార్నిష్. ఇది అయిపోయింది. ఇప్పుడేమో ఇలా వేసేసుకున్నాము. సో బ్రోకలీ బాగా డామినెంట్ గా కనిపిస్తుంది. సో ఇది అయిపోయినాక దీన్ని మనం డిష్లోకి తీసేసుకుందాం. అయిపోయిందండి డిష్ రెడీ. ఇప్పుడేమో మనము కాస్త నువ్వులు ఉన్నాయి కదా, జస్ట్ గార్నిష్ కోసం నువ్వులు వేసుకున్నాం. పచ్చి నువ్వులు, అవి వేపక్కర్లేదు, జస్ట్ ఇలాగా వేసేసుకొని చూడటానికే చాలా బాగుంది. అదే బ్రోకలీ ఆ గ్రీన్ కలర్ చాలా బాగుంది. అండ్ చికెన్ అయిపోయిందండి, రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా చికెన్ బ్రోకలీ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చికెన్ బ్రోకలీ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకుని చికెన్, ఉప్పు వేసి వేయించుకోవాలి. అదే పాన్ లో నూనె వేసుకుని వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, బ్రోకలీ, వేయించుకున్న చికెన్, చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో సాస్, ఉప్పు, కొంచెం నీళ్లు, ఉల్లికాడలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని నువ్వులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ బ్రోకలీ ఫ్రై రెడీ. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. ఓకే, సో విజయ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు చిట్కా? రెండోది వచ్చి హెయిర్ కండి. అది మన కోకోనట్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ అల్లేనే గ్రేప్ సీడ్ ఆయిల్. ఇక్కడ దొరుకుతుందా? దొరుకుతుందండి. అన్ని ప్లేసెస్ లో దొరుకుతుందా? మీకు ఐడియా లేదు? అది ఐడియా లేదు, బట్ అది హెయిర్ కు పెట్టుకుంటే చాలా సిల్కీగా, మాయిశ్చరైజింగ్ గా బాగుంటుంది. సో ఆ గ్రేప్ సీడ్ ఆయిల్ అనేది మరి అన్ని చోట్ల దొరుకుతుందో లేదో నాకు కూడా ఐడియా లేదు. సో దొరికిన వాళ్ళు ఆ ఆయిల్ కనుక మనం సేమ్ కొబ్బరి నూనె ఇవి ఎలా అయితే అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకుంటే హెయిర్ అంటే డ్రై అవ్వకుండా బాగుంటుందంట. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం.